తెలంగాణ. మీరు మాట్లాడారు ఎల్లబెట్టి అన్ని ప్యాక్ చేసుకోండి. వీళ్ళ ఐలయ్య ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ మానసిక పరిస్థితి బాలే, మిమ్మల్ని అర్జెంటుగా ఎర్రగడ్డ చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి బీఆర్ఎస్ విద్యార్థి నాయకులుగా ఉస్మానియా నుంచి మేము భావిస్తున్నాం. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులారా, రేవంత్ కాంగ్రెస్ నాయకులారా, మూసీని కాదురా ప్రక్షాళించాల్సింది, మూసీని కాదురా ప్రక్షాళించాల్సింది. బీర్లు అయ్యలే కానీ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కానీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఖబర్దార్. మీ ఇంకొకసారి కవితక్క మీద మీరు ఎలాంటి మాటలు మాట్లాడితే మీ ఇంట్లోకి వచ్చి దాడి చేసే పరిస్థితి ఏర్పడుతున్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఇలా మేము చెప్తున్నాం ఖబర్దార్. మీరు మాయ మాటలు చెప్పిర్రు పదవుల కోసం. మరి ఎంఎన్ శ్రీనివాస్ రెడ్డి ఏ పార్టీ మారుతాడో తెలియదు. మరి బీర్లు అయ్యలయ్య ఆయన ఏం చేస్తాడో ఆయనకు తెలియదు. మానసిక స్థితి బాగలేదు. మరి అందుకే మేము మానసిక స్థితి బాగలేదు కాబట్టి టాబ్లెట్స్ పంపిస్తున్నాం. ఆయన స్థితి మంచిగా ఉన్న తర్వాత మాట్లాడండి. ఆయన మంచి కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. బీర్లు అయ్యలయ్యకు ఖబర్దార్. ఇగో పినాయిలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండు కాబట్టి నోరు శుద్ధి చేసుకో. ఆడవాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం మాట్లాడితే బాగుంటుంది. రాజకీయం చేసేందుకు ఆడలను తిట్టడమే, కవితక్కను తిట్టడమే రాజకీయం పదవస్తుంది అనుకుంటే దుర్మార్గం అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మరి మాట్లాడాలనే సందర్భంగా నేను గుర్తు చేస్తూ, నాయకులు బీర ఐలయ్య, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి కాడ పదవులు పొందేందుకు దిగజారిపోయి మహిళ అనేది కూడా కనీస ఇంగిత జ్ఞానం లేకుండా రౌడీ భాషలలో కవితక్క మీద నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ మానసిక పరిస్థితి బాగలేదు. మీరు ఇదే విధంగా కనుక ప్రవర్తిస్తే మీకు ఇప్పటికైతే మెడిసిన్ పంపిస్తున్నాం, మీ నోరును శుద్ధి చేయడానికి పినాయిల్ పంపిస్తున్నాము. ఇక కూడా మీరు మారకపోతే మా సొంత ఖర్చులతోటి చందాలేసి మిమ్మల్ని ఎర్రగడ్డ హాస్పిటల్కి తీసుకుపోయి జాయిన్ చేయడానికి కూడా మేము వెనకాడము. మీరు మీ నాయకుడు గతంలో ఓటుకు నోటు కేసులో దొంగకున్నటువంటి నాయకులు మీరు నికార్సైనటువంటి నాయకుల్ని మహిళలనే గౌరవం లేకుండా మాట్లాడితే మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా సహించే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నీ భాష మార్చుకోరి. మీరు చేసిన గతంలో దందాలు మీకున్నటువంటి అన్నీ కూడా మా నోటీసులో ఉన్నాయి. మహిళలనే గౌరవం లేకుండా మీరు పిచ్చిగా ప్రవర్తిస్తే మాత్రం సహించే పరిస్థితి ఉండదని కూడా హెచ్చరిస్తున్నాం.